ఫైనల్గా కేక్ కట్ చేసే టైం కూడా వచ్చేసింది. సో ఈవినింగ్ 6 అయింది. మా వాడైతే మధ్యాహ్నం 2:30కి పడుకోబెట్టాను. వాడైతే నిద్ర లేచాడు. ఇందాక 5 o'clock నిద్ర లేచాడు. సో వాడైతే ఫ్రెష్గా ఉన్నాడు అనమాట. వాడు నిద్రపోయి లేస్తేనే వాడు మన మాట వింటాడు, లేదంటే అస్సలు వినడం అనమాట. సో ఇదైతే మా వాడికి చాలా ఇష్టమైన థీమ్ చేపించాను, కార్ థీమ్. వాడైతే ఇది చూసి చాలా సర్ప్రైజ్ అవుతాడు, అది నాకు తెలుసు. ఎందుకంటే మగపిల్లలకి ఎప్పుడైనా కూడాను కార్లన్నా బైక్లన్నా చాలా ఇష్టం. అలాగే నా కొడుకు కూడా ఈ కార్లు అంటే చాలా ఇష్టము. అసలు రోడ్డు మీద బండి వెళ్తే అసలు వాడు ఆగడు, అంత ఇష్టం అనమాట. అందుకే వాడికి ఇష్టమైన కార్ థీమ్ అయితే చేపించాను. కార్ థీమ్ నాకే కాదు, నాతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది, అంత బాగుంది. మా వాడైతే ఇంక చెప్పకలేదు, దాన్ని చూడగానే కార్ అంటూ ఉన్నాడు. అసలు అమ్మదు ఆగలేదమ్మా. ఇది ఉంచేసి పక్కనే పెడుతున్నా. మా ఆనందం అయితే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే వాడికి ఇష్టమైన కార్ థీమ్ కాబట్టి. ఈ కారు మా ఆనందానికి వాళ్ళ అన్న వాళ్ళు గిఫ్ట్ చేశారు. వీడంటే వాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టం. వీడికి కార్లు అంటే పిచ్చి కాబట్టి వాళ్ళు కూడా కారే గిఫ్ట్ చేశారు. వాళ్ళు కార్ ఇచ్చిన తర్వాత వాడైతే అక్కడ లోపల అక్షంతలు కూడా నాకు అవసరం లేదని చెప్పి కార్ తీసుకొని బయట వచ్చి కూర్చొని ఆడుకుంటున్నాడు. సో మా వాడు పాపం బాగా అలసిపోయాడు, అందుకే నేను వాడికి ఐస్ క్రీమ్ పెడుతున్నా. అలానే లోపల వాళ్ళకి కూడా స్నాక్స్ ఇచ్చేసాను. యాక్చువల్గా అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఏం జరిగిందంటే ఇక్కడ నేను ఆ షార్ట్స్ అవన్నీ చేయడం మర్చిపోయాను ముందు కేక్ కటింగ్లో. తర్వాత గుర్తొచ్చింది ఏంది ఇవన్నీ మర్చిపోయామని, ఆ క్యాప్స్ కూడా అనమాట. సో అవన్నీ తీసుకొచ్చిన తర్వాత మా వాడైతే దాన్ని నెత్తి మీద పెట్టేసుకొని ఇంకా పద కేక్ కట్ చేద్దాం అనడం. ఇంకా అందుకే వాడిని అక్కడ కూర్చోబెట్టి కేక్ కటింగ్ అయితే చేశాను. అసలు వాడైతే అది తల మీద పెట్టుకున్న క్యాప్ని అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడంటే నాకైతే భలే హ్యాపీ అనిపించింది. హ్యాపీగా ఉంటే పేరెంట్స్కి ఏం కావాలి, నేనైతే డబల్ హ్యాపీ. వాడు కూడా పిచ్చ హ్యాపీ మూడ్తో ఉన్నాడు. సో అందుకనే ఈ సెలబ్రేషన్స్ మళ్ళీ స్టార్ట్ చేసాము. సో వాడైతే చాలా ఎంజాయ్ చేస్తూ కేక్ కటింగ్ అయితే చేసేసాడు. అందరికీ కూడా కేక్ కట్ చేసి ఇస్తున్నాడు.
నా కొడుకు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా సక్సెస్ఫుల్గా చాలా బాగా జరిగింది. ఇంత బాగా జరిగిన తర్వాత ఇల్లు ఎలా ఉంటుంది, అందరూ అయితే ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. సో ఇల్లు మొత్తం గందరగోళంగా చిరాకుగా ఉంది. సో ఇప్పుడైతే మనం ఇదంతా క్లీనింగ్ సెక్షన్ పెట్టుకోవాలి. దానికి నా కొడుకు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు. సో మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా తినాలి, పడుకోవాలి. ఎంత టైం పడుతుందో ఏమో. సో ఈలోపు మావాడైతే వాడికి వచ్చిన గిఫ్ట్స్ అన్ని చూసుకుంటున్నాడు. ఈ గిఫ్ట్ మా నందనికి వాళ్ళ వదిన రమ్య ఇచ్చింది. సో ఇది చూసిన వెంటనే వాడు ఏబిసి అని చెప్తూనే ఉన్నాడు. భలే క్యూట్ అనిపించింది, అస్సలు వదలలేదు. సో వాడైతే ఫుల్ హ్యాపీ అయిపోయాడు ఈరోజు. వాడికి వచ్చిన గిఫ్ట్స్ ఇవన్నీ చూసి నేను కూడా ఫుల్ హ్యాపీ. అబ్బా నా కొడుకు హ్యాపీ అయితే నేను హ్యాపీ కదా. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.